అందరికీ నా నమస్సులండి. అందరూ ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మా నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతమండి. మేము బావుండాలని, మీరు అంతకన్నా బావుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. మొదటిసారిగా నా వీడియో చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నా వీడియోలు ప్రతిరోజు మీకు వచ్చేస్తాయండి. అలాగే వీడియోని మధ్యలో ఎక్కడ ఆపకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు శుక్రవారం అండి. శుక్రవారం వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. భూదేవి తల్లికి ఇలా అందమైన ముగ్గు వేసుకొని పసుపు కుంకాలతో అలంకరించుకున్నానండి. ఉదయాన్నే ముంగిసలు చూసారా? 3 ముంగిసలు ఎలా వెళ్ళిపోయినాయో పరిగెత్తుకుంటూను. ఈ విధంగా ప్రొద్దున్నే రామచిలుకలు, పావురాళ్ళు, కాకులు, ఉడతలు, అలాగే ముంగీసలు, ఇక పిచ్చుకలు, అన్ని రకాల ఇవన్నీ కూడాను, కుక్కలు కూడానండి. ఇంటి ముందు కుక్కలు కూడా వచ్చేసేస్తాయనమాట. వీళ్ళంతా కూడాను మాకు బంధువులనమాట అండి. ఇంకా ప్రొద్దున్నే ఏదన్నా మిగిలిన చేసినా సరే ఆ ప్రక్కనే బండ మీద పెడుతూ ఉంటానండి. కుక్కలొచ్చేసి తినేస్తూ ఉంటాయన్నమాట. ఇక ధాన్యం, జొన్నలంటే గోధుమలు, బియ్యము పోస్తాం కదా! ఇవన్నీ తినటానికి ఉదయాన్నే మాకు బంధువులొచ్చేసేస్తారు. అలాగే ఇంటి ముందు ఈ విధంగా కళకళలాడుతూ ముగ్గుతోటి అటు ఇటు ప్రక్కన టేబుల్ ప్లాంట్ మొక్కలతోటి మా ఇంటి వాతావరణం ఈ విధంగా ఉంటుందండి. ఉదయాన్నే టీవీ పెట్టుకుంటాము. భక్తి ప్రవచనాలు, టీటీడీ, భక్తి టీవీ ఇంకా ఈ విధంగా ఉంటుంది. పల్లెటూరు వాతావరణంలాగే ఉంటుందండి. ఇంటి ముందు ముగ్గేగండి పండుగ వాతావరణాన్ని కూడా తీసుకొచ్చేది. ఇంక ఇప్పుడే మొగ్గలుగా ఉన్నాయండి. పూలు అనేవి పూయబోతున్నాయి అన్నమాట. ఇంకా పూస్తాయి. సూర్యభగవానుడు రాగానే పూస్తాయి అన్నమాట. మా ఇంటి వాతావరణం ఈ విధంగా ఉంటుంది. తులసమ్మ ఈ విధంగా పెద్దదయిందండి ఇక్కడ. ఇక కార్తీక మాసం కదా, అందుకోసం అని చెప్పేసి అలాగే ఉంచామన్నమాట. ప్రతిరోజు నిత్యం కూడా ఈ మెట్లకు కూడా ఈ విధంగా పూజ చేసుకుంటానండి. పెయింట్ అనేది పోతుందండి. ఈ పెయింట్లు తీసుకొచ్చుకొని ఇక సంక్రాంతి వస్తుంది కదా, కొంచెం పెయింట్లు అనేవి వేసుకుందాము అంటున్నారు మా వారు. వేయాలన్నమాట కలర్స్ అన్నీ కూడాను. ఇక మనీ ప్లాంట్ మొక్కలతోటి బాగా తోరణాలు అల్లుకుంటున్నాయి అనమాట. ఇంట్లో కూడా ఇవి కూడా ఇవి టేబుల్ ప్లాంట్ మొక్కలు కూడా చాలా వరకు పెద్దవి అయిపోయినాయండి. ఇంకా ఇగోండి ఈ విధంగా పోసి ఉంచుతాం. ఆ హ్యాంగర్ మీద కూడాను నిల్చుంటాయండి. ఆర్చి మీద కూడా చక్కగా నిల్చుంటున్నాయి అనమాట. చిలుకలు వచ్చేసి వాటికి బాగా అనుకూలంగా ఉంటుందన్నమాట అండి. క్రితం రోజు సాయంత్రమే పోసి ఉంచుతారండి. ఉదయానికల్లా వచ్చేసి ఒకసారి తినేసి వెళ్ళిపోతాయి. మళ్ళా ఉదయాన్నే వచ్చేసేస్తాయండి. ఇక ఉదయాన్నే మళ్ళీ పోస్తారనమాట లేవగానే మా వారు. ఇగోండి వచ్చేసాయి చూసారా? మా ఇంటి అతిథులు కిలకిల రావాలతోటి రామచిలుకలు ఉదయాన్నే వచ్చేస్తాయి అన్నమాట. అవి టైం ప్రకారం వస్తాయండి. ఒక టయాన్ని మెయింటైన్ చేస్తాయి అన్నమాట. క్రమశిక్షణగా ఉంటాయన్నమాట. ఇదిగోండి భక్తి టీవీ పెట్టుకున్నాం అనమాట. ఈ తిరుమలలో ఉత్సవాలు జరుగుతున్నాయి అనుకుంటానండి. ఆ ఉత్సవాలు ఇప్పుడు కార్తీక మాసం కదా, ఎప్పుడు ఏదో ఒక ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి కదా. ఈ విధంగా పెట్టుకొని అవి వింటూ, అలాగే ఈ చిలుకల్ని చూస్తూ మా పనులు మేము చేసుకుంటూ ఉంటామండి. మా వారు నేను. ఇక ఇంట్లో మేమిద్దరమే కదా! ఇక ఈ విధంగా మా ఇల్లు మారుమ్రోగిపోతూ ఉంటుందన్నమాట. ఈ ఈ విధంగా ఎంత సంతోషంగా ఉంటే మనకి ఇంక అంతకన్నా కావాల్సిందే ఉంటుందండి. ఇక ఉదయాన్నే కషాయం కూడా త్రాగుతానండి. ఇక బయట పని కాగానే కషాయం త్రాగుతాననమాట. కట్టెల పొయ్యి మీద నీళ్లు కాగుతాయండి. ఇక ఆ స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని శుక్రవారం కదా, దీపారాధన ఈ విధంగా చేసుకున్నానండి. నందివర్ధనం పూలతోటి మాల కట్టుకొని మాల అలంకరింపజేసుకొని ఈ విధంగా చేసుకున్నాను. ఇక గార్డెన్స్ అండి. ఇక్కడొచ్చేసరికి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎదురుగానే ఉంటుందన్నమాట అండి ఈ జ్యూసు బండి అనేది. ఇక ఇక్కడ జ్యూసు బండి దగ్గరకు వచ్చేసాం అనమాట మా వారు నేను. ఇక్కడ వీడియో తీశానండి. చాలా ప్యూర్‌గాననమాట. వాటర్ కూడా వేయకుండా చక్కగా చేస్తుందనమాట ఈ పాప. అన్నీ ఈ చక్కెరకేళి ఉన్నాయి, అరటిపళ్ళు, అలాగే దానిమ్మ పండ్లు, సపోటా పళ్ళు, అలాగే గ్రేప్స్ అన్ని రకాల జ్యూస్లు ఉన్నాయండి. ప్యూర్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారనమాట. చాలా బాగున్నాయండి. నచ్చాయన్నమాట అండి. ఇప్పుడు చలికాలం కదా, అందుకోసమని ఎక్కువ మంది రాలేదండి. అసలు అది ఎండాకాలం కానీ విడి టయాల్లోనైతే అసలు ఫుల్లుగానమాట సాయంకాలం టప్పుడు
ఫుల్గా ఉంటారనమాట. మొత్తం కూడా చైర్స్ నిండిపోయి ఉంటుందండి. చాలా బాగా ఫేమస్ అనమాట ఇక్కడ జ్యూస్ బండి అంటే. మా వారు నేను వచ్చామన్నమాట అండి. చూసారా ఇక్కడ ఇదంతా కూడా మంచి సెంటర్ అనమాట. హెచ్డిఎఫ్సి బ్యాంక్కి ప్రక్కనేనమాట అండి. బాగా ఫేమస్ అనమాట ఈ జ్యూస్ బండి అనేది. ఆ పాప కూడా చక్కగా వినయ విధేయతలతోటి అందరినీ కూడా ఆదరించి ఆకట్టుకుంటుందన్నమాట. ప్యూర్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారండి ఈ జ్యూస్ బండి. ఒకసారి విజిట్ చేయండి మీరు కూడా తప్పకుండాను. అంతేనండి, మనం ఇప్పుడు వచ్చేసేసి గార్డెన్స్ అండి, రాజేంద్ర నగర్లో అనమాట. ఫస్ట్ లైన్లో ఉన్నాము. దగ్గరలో బాబా టెంపుల్ అనమాట. ఇక్కడ ఒక మహాలక్ష్మి షాప్ అండి. ఇక్కడ వచ్చేస్తాం అనమాట. మొత్తం కూడా ఫ్రెష్గా చేస్తారనమాట. ప్యూర్గా క్వాలిటీగా మెయింటైన్ చేస్తారండి. చూడండి వేస్తారు. సపోటా జ్యూస్ చేస్తున్నారు. చక్కెర షుగర్. ఇదిగోండి సపోటా తీసుకున్నారనమాట. ఐస్ వద్దులేమ్మా, సరే వేసుకునే వాళ్ళకి వేసుకున్నాం. పాలు, ఇవ్వండి సపోటా, అలాగే పాలు. సపోటా జ్యూస్ రెడీ అయిపోయిందండి. ఇవ్వండి, చూసారు ఎంత చిక్కగా ఉన్నాయో, బాగా తిక్కుగా ఉన్నాయి. అలాగే క్యారెట్, బీట్రూట్, దానిమ్మ, అలాగే సపోటా, ఈ చక్కెరకెళ్ళి, యాపిల్ మొత్తం కూడా జ్యూస్. ఇవి నట్స్, తేనెమ్మ. ఓకే, ఇదిగోండి రెడీ అయిపోయింది సపోటా జ్యూస్. చక్కగా ఉంది, ఇలాగే బాగుంది. రెడీమేడ్గా వెంటనే తయారు చేసేసారు. చాలా ప్యూర్గా నీట్గా ఉంటుంది. నీట్నెస్ కూడా బాగా చేస్తారు. ఓకే, క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. ఫ్రెష్గా కడిగి పెట్టేసుకుంటారు. ఫ్రూట్స్ అన్ని కడిగేసి పెట్టేసుకుంటారు. ఓకే, ద్రాక్ష, గ్రేప్స్ కూడా ఉన్నాయండి. గ్రేప్స్ జ్యూస్ అన్నీ కూడా ఉన్నాయి. ఈ డ్రై ఫ్రూట్స్ ఇలా పప్పు తయారు చేసి పెట్టేసుకున్నారు. ఇలా బాగుంది. ఇదిగోండి ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చెప్పండి. సపోటా జ్యూస్ రెడీమేడ్గా ఇప్పుడు తయారు చేసింది అమ్మాయి. సపోటా జ్యూస్ అండి. అవును, ఫ్రెష్గా బ్రహ్మాండంగా ఉన్నాయి. అవును, జీడిపప్పు, తేనె, అవును, క్వాలిటీ చక్కగా ఫ్రూట్స్ అన్ని క్వాలిటీ, సరిపడినంత స్వీటు. అవును, బాగుంది. కరెక్ట్గా రాజేంద్ర నగర్ అండి. బాబా టెంపుల్ దగ్గరలోనే ఎదురుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉన్నదన్నమాట. ఎదురునేనమాట. ఎక్కువగా బాగా క్వాలిటీ మెయింటైన్ చేస్తారు కాబట్టి ఎక్కువగా వస్తారు. ఈరోజు ఉదయం కాబట్టి సాయంకాలం బాగా రష్గా ఉంటారు. సాయంకాలం ఫుల్గా ఉంటారు, రష్గా ఉంటారు. అసలు ఫుల్ అయిపోతారు మొత్తం కూడా. అవును, బాగున్నదా? సూపరే సూపర్, సూపరే సూపర్. ఎలా ఉందమ్మా? టేస్ట్ చేశారా? ఓకే ఓకే, సూపర్ అమ్మా, బ్రహ్మాండంగా తయారు చేస్తారు. ఓకే, సూపర్. ప్రతి వాళ్ళు విజిట్ చేయండి. చక్కగా మొత్తం కూడా ఫ్రూట్స్ కూడా కడిగి పెట్టేసుకున్నారు. ద్రాక్షను అన్నీ కూడా నీట్గా ఫ్రెష్, బాగా శుభ్రంగా ఉన్నది. మన పరిశుభ్రం ఆరోగ్యం ముఖ్యం కదా, మన కాన్సెప్ట్ అది కదండి. అది కట్ చేయండి. ఎక్కువగా ఉందండి, సూపర్గా ఉంది. మొత్తం వాటర్ కూడా వేయాలి. పాలు చక్కగా, సపోటాను 2 గంటలు వేస్తుంది, 2 గంటలు వేస్తుంది. చక్కగా వేస్తుంది. పాప బాగా వేస్తుంది.
అండి. మన కాన్సెప్ట్ వచ్చేసి క్వాలిటీ మెయింటైన్ చేయటం, అలాగే ఆరోగ్యం మెయింటైన్ చేయటం కదా. చాలా బాగున్నాయండి, రుచిగా ఉన్నాయి. పైపెచ్చు మన కళ్ళ ముందే మనం తయారు చేస్తాం. చూసాం కదండి, మహాలక్ష్మి జ్యూస్ కార్నర్ అనమాట. అడుగడుగునా ఉంటాయండి గుంటూరులో ఫ్రూట్స్ బండ్లు, అలాగే మన తినుబండరాల బండ్లు, అలాగే ఫ్రూట్స్ బండ్లు. ఈ విధంగా అడుగడుగునా ఉంటాయన్నమాట. మనం క్వాలిటీ చూసుకుంటాము, అలాగే డబ్బులు పోయినా సరే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి కదండి. అందుకోసమని మన ఆరోగ్యమే మహాభాగ్యం, ఆ కాన్సెప్టే మనది కదా. అలా వెతుక్కొనే నేను చూస్తున్నానండి, వీడియోస్ అనేవి చేసి మీకు షేర్ చేస్తున్నానమాట. ఇది బాగా నచ్చిందండి, బాగా ఎంజాయ్ చేసామన్నమాట మా వారు నేను. ఇక అయ్యప్పల స్వామి దగ్గరకు వచ్చేసామండి. అయ్యప్పల సేవ చేసుకోవటానికి మా వారు నేను వచ్చేసాను. ప్రతిరోజు కూడా అయ్యప్పలను చూసుకోవటం, అలాగే వాళ్ళకి సేవ చేయటం అనేది ఒక వేడుకగా, ఒక పండుగలా అనిపిస్తుందండి. మాకు కన్నుల పండగే ప్రతిరోజు కూడాను. ఇక 12:30 నుంచి స్టార్ట్ అయితే మధ్యాహ్నం 3:30 వరకు ఉంటుందన్నమాట ఈ సేవ అనేది. ఇక అప్పుడు భోంచేసుకొని ఆ చద్ది అనేది ఆరగించేసి వాళ్ళతో పాటు మేము ఇంటికి వస్తున్నామండి. ఇక ఇదొక భాగ్యంగా మేము అనిపిస్తుంది మాకు. ఇదొక దివ్యానుభూతి అని కలిగిస్తుందండి. నేను తీసే ఫుడ్ వీడియోస్ కూడానండి క్వాలిటీ మంచిగా ఉన్నది, 100% ఉన్నదైతేనే నేను ఆ దగ్గరికి దరిదాపుల్లోకి వెళ్తున్నానమాట. లేదంటే ఆ వీడియో అనేది నేను తీయనండి. ఇక మనం ఆరోగ్యం మహాభాగ్యమే కదా మన కాన్సెప్ట్ అనేది. ఇక అలా అయితేనే ఆ వీడియో తీస్తున్నాను అనమాట వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి. ఇక ఈరోజుటి వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను. మరలా రేపటి వీడియోలోనే కలుసుకుందామండి. అంతవరకు సెలవు, నమస్తేనండి.